దసరా నవరాత్రులలో దుర్గాదేవి 108 నామాల జపానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ 108 నామాలు అంటే దుర్గా అష్టోత్తర శతనామావళి. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి అమ్మవారి శక్తిని, స్వరూపాన్ని, లక్షణాలను వివరించేవి. భక్తులు ఈ నామాలను జపిస్తే దుర్గాదేవి అనుగ్రహంతో ధైర్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం. ఈ నామావళి జపం ద్వారా రాహుకేతు వంటి గ్రహదోషాలు తొలగుతాయని కూడా చాలామంది నమ్ముతారు. నవరాత్రుల సమయంలో ఈ నామాలు పఠించడం ఎంతో శుభ ఫలితాలనిస్తుందని విశ్వాసం. ఈ 108 నామాలను ప్రతిరోజు జపించడం ద్వారా అమ్మవారి కృప సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మంత్రాలు ఓం దుర్గాయై నమః అంటూ ప్రారంభమవుతాయి. వీటిలో మహాలక్ష్మి, చండికాయై, వాణ్యై, వింధ్యవాసిన్యై, కోటి సూర్య సమప్రభాయై వంటి ఎన్నో శక్తివంతమైన రూపాలు ఉన్నాయి. ఈ నామాలు అమ్మవారిని శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా, తాత్వికంగా స్మరించడానికి ఉపయోగపడతాయి. ఇవి భక్తులలో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని మరియు నమ్మకాన్ని పెంచుతాయి. దుర్గాదేవిని 108 నామాలతో స్తుతించడం ద్వారా మన జీవితంలో శుభ ఫలితాలు, శాంతి, విజయాలు లభించవచ్చని మత విశ్వాసం. దుర్గాదేవి 108 నామాలు. ఓం దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వజ్ఞాయై నమః, ఓం సర్వలోకేశాయై నమః, ఓం సర్వకర్మఫలప్రదాయై నమః, ఓం సర్వతీర్థమయై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం దేవయోనాయై నమః, ఓం అయోనిజాయై నమః, ఓం భూమిజాయై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం ఆధారశక్త్యై నమః, ఓం అనీశ్వర్యై నమః, ఓం నిరహంకారాయై నమః, ఓం సర్వగర్వవిమర్ధిన్యై నమః, ఓం సర్వలోకప్రియాయై నమః, ఓం వాణ్యై నమః, ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం వనేశ్వర్యై నమః, ఓం వింధ్యవాసిన్యై నమః, ఓం తేజవంత్యై నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటి సూర్య సమప్రభాయై నమః, ఓం దేవతాయై నమః, ఓం వహ్నిరూపాయై నమః, ఓం సతేజసే నమః, ఓం వర్ణరూపిణ్యై నమః, ఓం గుణాశ్రయాయై నమః, ఓం గుణమధ్యాయై నమః, ఓం గుణత్రయ వివర్జితాయై నమః, ఓం కర్మజ్ఞానప్రదాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం సర్వసంహారకారిణ్యై నమః, ఓం ధర్మజ్ఞానాయై నమః, ఓం ధర్మనిష్టాయై నమః, ఓం సర్వకర్మ వివర్జితాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం కామసంహార్యై నమః, ఓం కామక్రోధ వివర్జితాయై నమః, ఓం శాంకర్యై నమః, ఓం సాంభవ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః, ఓం సుజయాయై నమః, ఓం జయభూమిష్ఠాయై నమః, ఓం జాహ్నవ్యై నమః, ఓం జనపూజితాయై నమః, ఓం శాస్త్రే నమః, ఓం శాస్త్రమయ్యై నమః, ఓం నిత్యాయై నమః, ఓం శుభాయై నమః, ఓం చంద్రార్ధమస్తకాయై నమః, ఓం భారత్యై నమః, ఓం భ్రమర్యై నమః, ఓం కల్పాయై నమః, ఓం కరళ్యై నమః, ఓం కుష్టపింగళాయై నమః, ఓం బ్రహ్మే నమః, ఓం నారాయణ్యై నమః, ఓం రౌద్రే నమః, ఓం చంద్రామృత పరిశ్రుతాయై నమః, ఓం జ్యేష్ఠాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం మహామాయాయై నమః, ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః, ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః, ఓం కామిన్యై నమః, ఓం కమలాలయాయై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం కళాతీతాయై నమః, ఓం కాలసంహారకారిణ్యై నమః, ఓం యోగనిష్టాయై నమః, ఓం యోగిగమ్యాయై నమః, ఓం యోగధ్యేయాయై నమః, ఓం తపస్విన్యై నమః, ఓం జ్ఞానరూపాయై నమః, ఓం నిరాకారాయై నమః, ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః, ఓం భూతాత్మికాయై నమః, ఓం భూతమాత్రే నమః, ఓం భూతేశ్వర్యై నమః, ఓం భూతధారిణ్యై నమః,
ఓం స్వదాయై నమః. ఓం నారీ మధ్యగతాయై నమః. ఓం షడాధరాదివర్తిన్యై నమః. ఓం మోహితాం శుభవాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం సూక్ష్మాయై నమః. ఓం మాత్రాయై నమః. ఓం నిరాలసాయై నమః. ఓం నిమ్నజ్ఞాయై నమః. ఓం నీలశంకాశాయై నమః. ఓం నిత్యానందాయై నమః. ఓం హరాయై నమః. ఓం పరాయై నమః. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః. ఓం అనంతాయై నమః. ఓం సత్యాయై నమః. ఓం దుర్లభరూపిణ్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సర్వగతాయై నమః. ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠస్థితయే నమః. జప విధానం సూచనలు. ఈ 108 నామాలను ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి ముందు దీపారాధనతో జపించవచ్చు. పుష్పాలతో ఒక్కొక్క నామాన్ని జపిస్తూ అర్చన చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. శుద్ధమైన మనస్సుతో భక్తితో జపించడం ముఖ్యం.